నమస్తే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన. సింహాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన చంద్రబాబు. న్యాయ వివాదం పరిష్కారమైన వెంటనే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఐఎన్ఎస్ డేగాలో TU-142 యుద్ధ విమానాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు. విమానం కోసం సబ్మెరైన్ ఎదురుగా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని వెల్లడి. సింహగిరిపై కన్నుల పండుగగా అప్పన్న స్వామి కళ్యాణం. భారీగా తరలివచ్చిన భక్తజనం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహాద్రినాథుని దర్శించుకున్నారు. సింహాచలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. సింహాచలంలో ముఖ్యమంత్రి పర్యటనపై రిపోర్ట్. సింహాచలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడిపారు. ఐఎన్ఎస్ డేగా నుండి వచ్చిన సీఎం అప్పన్న గోశాల వద్ద సింహాచలం దేవస్థానం ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. 5.90 కోట్ల వ్యయంతో 1 మెగావాట్ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుండి గ్రిడ్ కు అనుసంధానం చేశారు. అనంతరం 1.2 కిలోమీటర్ల మేర 3 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును ప్రారంభించారు. ఘాట్ రోడ్డు మీదుగా సింహగిరికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి పావంచ అభివృద్ధి, డార్మేటరీ కాంప్లెక్స్, వాణిజ్య సముదాయాలు 14 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. వేద పండితుల నుండి ఆశీర్వచనం పొందారు. దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్, ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. విశాఖను ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పంచగ్రామాల భూ సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున తదుపరి చర్యలకు ఈ నెల 12న సమావేశమవుతున్నామని తెలిపారు. లబ్ధిదారులకు నష్టం లేకుండా సమస్యను పరిష్కరిస్తామన్నారు. సింహాచలం ట్రస్ట్ బోర్డును త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సింహగిరి చుట్టూ BRTS రహదారి నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు బాధితులకు భూమి పరిహారంగా ఇస్తామన్నారు. BRTS రహదారిలో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. విశాఖను ఫాస్ట్ ట్రాక్ పరిధిలో ఉంచామని అన్నారు. సింహగిరి చుట్టూ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. మంత్ ఎండ్ లోపల 20,000 టార్గెట్ పెడుతున్నాం. మొన్న చేసిన విధంగానే 20,000 కంప్లీట్ చేస్తాం. దీనికి కూడా టైం బోర్డు ప్రోగ్రాం పెట్టేసి ఇది కూడా పూర్తి చేస్తాం. విశాఖపట్నంలో ఎక్కడ కూడా ఈ ల్యాండ్ సమస్య లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ పైన ఆధారపడ్డారో వాళ్ళందరికీ క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటాం. రెండోది, విశాఖపట్నం ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం. డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడే నేను కొన్ని మినిస్టర్స్ ఇచ్చాం. ఇప్పుడు అశోక్ గారు మేనేజింగ్ ట్రస్టీగా వచ్చి ఒక మంచి పని చేశారు. చాలా సంతోషం. 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయడం కోసం సోలార్ పెట్టారు. ఇప్పుడు ట్రస్ట్ బోర్డింగ్ రాబోయే రోజుల్లో కరెంటు మీద 1 పైసా పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకుండే ఆస్తిని బాగా ఉపయోగించుకొని చేశారు. ఆయనకు రెండో ఆలోచన, ఒక 200 దగ్గర కళ్యాణ మండపాలు కట్టి రాబోయే రోజుల్లో ఆ కళ్యాణ మండపాల్లోనే గిరి ప్రదర్శనప్పుడు కూడా వచ్చిన పిలిగ్రిమ్స్ కమ్యూనిటీస్ కూడా పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆలోచన. పర్యాటక, పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలతో పాటు IT లాజిస్టిక్స్ ను విశాఖలో అభివృద్ధి చేసి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని సీఎం వెల్లడించారు. విశాఖ నుండి రాయ్పూర్కు రహదారి నిర్మాణం, PPP పద్ధతిలో మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు పలు అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించనున్నామని తెలిపారు. మంత్రివర్గ కూర్పులో పార్టీలో అసంతృప్తులపై స్పందించిన సీఎం అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేశామని చెప్పుకొచ్చారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి వచ్చే వారికి పదవులు కట్టబెట్టాం తప్ప ఫిరాయింపును ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం లోటుతో ఉన్న ఏపీని అన్ని రంగాల్లో అవార్డులు సాధించే విధంగా తీసుకొచ్చానని చెప్పారు. అదే మరి రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు రాయ్పూర్ నుంచి ముంబైకి వెళ్తుంది.
రాయపూర్ నుంచి ముంబైకి వెళ్తుంది. ఇటు వచ్చే కొందికి అక్కడి నుంచి రాయపూర్ నుంచి నాగపూర్ నుంచి ఢిల్లీ, కలకత్తా ఇవి కూడా పోయే అవకాశం వస్తుంది. మళ్ళా మేజర్ కనెక్టివిటీ బ్రేక్ త్రూ విశాఖపట్నానికి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే ఒక మేజర్ హబ్ కింద మీరు ఎక్కడా లేనటువంటి లాజిస్టిక్స్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ ఇలాంటివి ఉండేటివి ఎక్కడ ఈ పక్క కలకత్తా, ఈ పక్క చెన్నై, ఇటు పోతే ముంబై, అక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడ దేశం నలుమూల ఢిల్లీ, ఎక్కడికి కావాలంటే అక్కడ పోయే అవకాశం ఉంటుంది. అలాంటి లాజిస్టిక్స్ వర్కౌట్ చేస్తుంది. అక్కడి నుంచి నేను రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎక్కువ ప్రాధాన్యత అభివృద్ధికే ఇచ్చాను. 2.5 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేయకుండా నేను 4 గంటలు పనిచేశాను. ఆల్ అవార్డ్స్ మనకే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1, హెల్త్ లో 5 అవార్డ్స్ వచ్చాయి, ప్లాటినం అవార్డ్స్, మిగిలిన అవార్డ్స్ వచ్చాయి, నరేగా మనకే అవార్డ్స్ వచ్చాయి, ఈవెన్ గ్రీవెన్స్ సెంటర్స్ లో మనకే అవార్డ్స్ వచ్చాయి. వినూత్నంగా మనం ముందుకు పోగలిగాం. అయితే ఈ రోజు కొంతమంది కావాలని మాట్లాడుతున్నారు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి సింహాచలం పర్యటన విజయవంతంగా ముగియటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. విశాఖను అగ్ర భాగాన నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి పదే పదే చెప్పుకొచ్చారు. పర్యటనలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు గంటా, అయ్యన్న పాత్రుడు, మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజ్, వాస్పల్లి, పంచకర్ల, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. న్యాయ వివాదాలు పరిష్కారమైన వెంటనే రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, ఈ నేపథ్యంలో అన్ని ఎన్నికలు ఒకే ఏడాదిలో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక ఏడాది ఎన్నికలతో ముగిసినా మిగతా 4 ఏళ్లు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం చెప్పారు. జీవీఎంసీతో పాటు రాష్ట్రంలో మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా న్యాయ వివాదాలు పరిష్కారమైన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కోర్టులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ కావాలి. రెండో ప్రాబ్లం కూడా యూనిఫామిటీ కూడా రావాలని చెప్పి మేము డిస్కషన్ చేస్తున్నాం. కోర్టులో ఉండే సమస్యల పరిష్కారం కావాలి. రెండోది దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి రావాలని నా అభిమతం. ఈరోజు పార్లమెంట్, అసెంబ్లీ ఒకటేసారి వస్తున్నాయి. ఒక 6 నెలలకు ముప్పై లోకల్ బాడీస్ అన్ని వస్తున్నాయి. దేశంలో ఎన్నికల మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. ఎన్నికలైన తర్వాత అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, వార్డులు, దీనికి 1 మంత్ కోడ్ ఆఫ్ కాండక్ట్. నేను ముఖ్యమంత్రి అర్బన్ హెల్త్ సెంటర్ కేంద్రాలు ఓపెన్ చేశాను. దీనివల్ల ఒక 2-3 ఓపెన్ చేయలేకపోయాం. ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. దేశంలో మొత్తం ఎన్నికలన్నీ 1 సంవత్సరంలో అయిపోయి 4 సంవత్సరాలు ఓన్లీ డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతలోపల వీలైన తొందరలోపలనే బీఎంసీ కానీ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా కోర్టు అన్ని కూడా క్లియర్ చేసేసుకుని అన్ని ఒకటేసారి వెళ్ళిపోవాలన్నది. భారత వాయుసేనలో సుమారు 29 సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్ అయిన TU-142 యుద్ద విమానం విశాఖ నగరవాసులను అలరించనుంది. తమిళనాడులోని ఐఎన్ఎస్ రాజాయి నుంచి విశాఖ వచ్చిన ఈ యుద్ద విమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీకరించారు. విశాఖ సాగర్ తీరంలో దీనిని ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేయనున్నారు. రష్యాలో తయారైన ఈ యుద్ద విమానంలో 1988లో భారత వాయుసేనలో చేరింది. 29 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రమాదాలు లేకుండా 30,000 గంటలు ఆకాశంలో ప్రయాణించింది. అత్యంత ఎత్తులో ఎగరడంతో పాటు సముద్ర మట్టంలో ఉన్న శత్రువుల సబ్మెరైన్లను గుర్తించడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది మార్చి 29వ తేదీన దీని సేవలు పూర్తయినట్లుగా నిర్ధారించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తమిళనాడులో ఐఎన్ఎస్ రాజాది నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు రప్పించారు. ఐఎన్ఎస్ డేగాలో లాస్ట్ ల్యాండింగ్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పైలట్లను సత్కరించి ఈ విమానాన్ని స్వీకరించారు. ఆర్కే బీచ్ లో సబ్మెరైన్ ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో దీనిని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ బిస్త్, జిల్లా మంత్రులు గంటా, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
ఏ విధంగా ఇలాంటి హెలికాప్టర్స్ కానీ సబ్మరైన్స్ కానీ అదే మరిగా అనుకుంటే ఇంకా మీకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూస్తే అవన్నీ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది పనికొస్తుంది. 2003లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కుర్సరా ఆ రోజు తీసుకొచ్చాం, బీచ్లో పెట్టాం. అది ఒక టూరిజం కోసం ఒక మాన్యుమెంట్ గా మిగిలింది. గార్డెన్స్ డెవలప్ చేస్తాం, లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. అదే మరి కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది కాబట్టి కన్వెన్షన్ జరుగుతాయి. అక్కడే వార్ మెమోరియల్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకుంటాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ నేవీ ఎగ్జిబిషన్ కోసం తయారు చేస్తాం. ఎక్కడికక్కడ ప్రజల్లో ఒక స్ఫూర్తి, ఒక పక్క సబ్మరైన్ ఉంది, ఇంకొక పక్క ఈ హెలికాప్టర్ ఉంది, హెలికాప్టర్ కన్నా ఎయిర్ క్రాఫ్ట్ రెండు పెట్టి అనుకుంటా. ఇది చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఒక చరిత్రను ఎదురు వేసుకోవడానికి 57 నుంచి TU-142M మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం విశాఖ సాగర తీరంలో కొలువుదీరనుంది. దేశ రక్షణలో 29 సంవత్సరాల పాటు సేవలందించిన ఈ విమానం ఈ ఏడాది మార్చి 29న సేవల నుంచి రిటైర్ అయింది. విశాఖ ఎయిర్పోర్ట్ లో లాస్ట్ ల్యాండింగ్ చేసిన ఈ విమానానికి ఘన స్వాగతం లభించింది. TU-1 ప్రత్యేకతలను మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు వివరిస్తారు. శత్రుదేశాలకు సింహస్వప్నంగా మారిన TU-142 యుద్ధ విమానం విశాఖపట్నం చేరుకుంది. లాస్ట్ ల్యాండింగ్ ఇక్కడ జరగడం జరిగింది. లాస్ట్ ల్యాండింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. 1988 సంవత్సరంలో దీన్ని రష్యా తయారు చేసింది. ఈ యుద్ధ విమానం సుమారు 30,000 గంటలు వాయుశాలలో పనిచేసింది. సుమారు 29 సంవత్సరాల పాటు వాయుశాలలో పనిచేయడంతో పాటు అత్యంత సముద్రంలో బాగా ఎత్తుగా ఎగరడంలో దీనికి గొప్పతనం చెప్పుకోవచ్చు. TU-142 యుద్ధ విమానాన్ని రష్యా తయారు చేసిన తర్వాత 1988లో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 29 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2017 ఈ ఏడాది మార్చిలో దీని సర్వీస్ అయిపోయినట్లుగా నిర్ధారించిన తర్వాత దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సుమారు ఇది అత్యంత ఎత్తులో ఎగరడంతో పాటుగా సముద్రంలో ఉన్న ల్యాండ్ మైన్స్ ని గుర్తించి సర్వీస్ అందించడంలో చాలా ప్రావీణ్యత సంతరించుకుంది. అంటే ఇలాంటి యుద్ధ విమానాలు విశాఖపట్నం రావడానికి కూడా మంచి గర్వకారణంగా చెప్పొచ్చు. విశాఖలో దీన్ని ఆర్కే బీచ్ లో ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసి విశాఖ వాసులకు కనువిందు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేవీ నుంచి ఈ యుద్ధ విమానాన్ని స్వీకరించడం జరిగింది. లాస్ట్ రన్వే ఇక్కడ జరిగింది. ఇక్కడే రష్యా తయారు చేసినటువంటి ఈ విమానాన్ని భారతదేశంలో వివిధ సేవల నుంచి శత్రుదేశాలకు శత్రుదేశాలకు సింహస్వప్నంగా మారింది. సుమారు 10 మంది సిబ్బంది ఈ విమానంలో ఇప్పుడు పనిచేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా 30,000 గంటలు ఇది ఆకాశయానం చేయడం జరిగింది. ఇది సబ్మెరైన్ గుర్తించడంలో, సముద్రంలో దాగి ఉన్నటువంటి సబ్మెరైన్ గుర్తించడంలో చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి యుద్ధ విమానం. T-142 యుద్ధ విమానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకత గురించి ఇప్పుడే INS డాగాకు సంబంధించినటువంటి అధికారులు కూడా వివరించడం జరిగింది. ఇది ఆర్కే బీచ్ లో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఈ పైలట్లు అంతా కూడా 30 సంవత్సరాల పాటు దీంట్లో పనిచేయడం జరిగింది. ఈ INS TU-142 యుద్ధ విమానం మనకి విశాఖపట్నంలోనే ఇంకా లాస్ట్ రన్వేగా ఇక్కడ మిగిలిపోయింది. రష్యాలో తయారు చేసినటువంటి విమానం ఇక్కడే మిగిలిపోయి విశాఖ ప్రజలకు కనుగొని చేయనుంది. ఆర్కే బీచ్ లో ఒక ఏర్పాటు చేసినటువంటి ఒక మ్యూజియంలో దీన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే ఏయులోని కొంత స్థలాన్ని కూడా దీన్ని కేటాయించడం జరిగింది. అక్కడే ఒక మ్యూజియంగా దీన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజల సందర్శనార్థం పెట్టనున్నారు. TU-142 ఈ విమానానికి ఉన్న ప్రత్యేకత ఇది నేవీలో చేయడానికి చాలా మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కూడా మనం భావించవచ్చు. విమానాన్ని ఈ ఒక 6 నెలల్లో ఆర్కే బీచ్ లో ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అక్కడ అక్కడ ప్రజల సందర్శనార్థం పెడుతున్నారు. ఒకవైపు ఆర్కే బీచ్ లో సబ్మెరైన్ తో పాటు ఈ TU-142 యుద్ధ విమానం కూడా
విశాఖ నగరాలకు కన్వీన్ చేయనుంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. కెమెరా పర్సన్ శివతో చిట్టుబాబు ఎస్డివి ఐఎల్ఎస్ డాగా నుంచి. అప్పన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వరాహలక్ష్మి నృసింహ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొట్టాల ఉత్సవంలో కళ్యాణ ఘట్టానికి తెరలేచింది. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. సాయం సంధ్య వేళ నిర్వహించిన రథోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను నృసింహ మండపానికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాద్యాల నడుమ అప్పన్న కళ్యాణం నేత్ర పరవంగా సాగింది. కళ్యాణ ఘట్టాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. కళ్యాణ ఉత్సవానికి అనువంశిక ధర్మకర్త కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై అప్పన్న కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేశారు. రకరకాలైనటువంటి ప్రయోగాలు అన్ని గాజువాక కోర్టు సముదాయాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. వివిధ కేసులకు సంబంధించిన కక్షిదారులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. మొత్తం 5 బెంచ్లు ఏర్పాటు చేశారు. 13వ అదనపు జిల్లా జడ్జి వై గజపతి లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ కు వేదికగా నిలుస్తుందని అన్నారు. ఇరు వర్గాలు రాజీ పడటం వల్ల కేసుల్లో పురోగతి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సత్యనారాయణ, మోసెస్, శ్రీ సత్యాదేవి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వాతావరణంలో కలిసి ఉండాలని ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన 50 మంది కక్షిదారులకు మా న్యాయ సంస్థ తరఫున ప్రభుత్వ పాఠశాలలో 8, 9వ తరగతి చదువుతున్న బాలికలకు ప్రభుత్వం సైకిళ్లను పంపిణీ చేయనుంది. బడికొస్తా పథకం కింద ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దూర ప్రాంతాల నుండి పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం వీటిని పంపిణీ చేయనున్నారు. ఇన్నాళ్లు బస్సు లేదా ఇతర ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించాల్సి ఉండేది. వేళకు బస్సులు రాకపోవడంతో పాఠశాలకు ఆలస్యంగా వచ్చే సందర్భాలు కోకొల్లలు. పేద విద్యార్థులను ఛార్జీలు కూడా భరించలేని దుస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు బస్సులు వస్తున్నాయి, సెలవులప్పుడు బంద్ అప్పుడు రావట్లేదు. మేము ఆటోలో వస్తున్నాం, చాలా ఛార్జీలు కట్టుకుని వస్తున్నాం. మేము ఉండవు, దాని ద్వారా లేట్ అవుతుంది. కాబట్టి సైకిల్ ఇవ్వడం ద్వారా త్వరగా రావడానికి వీలుగా ఉంటుంది. టైం ఎంతైనా అక్కడికి వెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది. దీని ద్వారా చదువుకోవాల్సిన పిల్లలందరూ త్వరగా రావడం, క్లాసులు మిస్ కావడం అలాంటివి ఏమీ ఉండదు. తారాచంద్ కంపెనీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించడాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ గా మారిన కార్మికుడు మారకూడదని నిబంధనలను స్టీల్ ప్లాంట్ లో కొందరు కాంట్రాక్టర్లు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అన్యాయమని అన్నారు. తక్షణం తొలగించిన వారికి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత 66 మంది ఈ రోజు వరకు అదే అనుకోని అదే కాంట్రాక్ట్ దగ్గర పనిచేసి ఈ రోజు కొత్త కాంట్రాక్ట్ వచ్చారు. వాళ్ళకి మేనేజ్మెంట్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారో తెలియదు. మా పాత కార్మికులు 266 మందిని రోడ్డు ఎక్కించేసి అవి ఎక్కడో బొంబాయి నుండి తీసుకొచ్చి ఇక్కడ పని చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన అనేది పక్కన పెట్టి విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా స్టెల్లా మ్యారీ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ సాగింది. సుమారు 28 ఎగ్జిబిట్ ఈ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు. విద్యార్థులు తాము తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను ఈ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించడం గర్వకారణమని
స్కూల్ ప్రిన్సిపల్ జేఎస్ దాస్ అని అన్నారు. మరిపాలెంలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా ఈ ప్రదర్శన సాగడం విశేషం. The students to bring out the hidden talents of the school, and all the students with the support of the parents help. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన. సింహాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన చంద్రబాబు. న్యాయ వివాదం పరిష్కారమైన వెంటనే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఐఎన్ఎస్ డేగాలో TU-142 యుద్ధ విమానాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు. విమానం కోసం సబ్మెరైన్ ఎదురుగా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని వెల్లడి. సింహగిరిపై కన్నుల పండుగగా అప్పన్న స్వామి కళ్యాణం. భారీగా తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.